Bold and brilliant natural diamond jewelry for the woman who shines the brightest. Nuva by Mine from Malabar Gold and Diamonds. Shine out loud. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రులకు షేక్ ఖాజావలను నేను ఆంధ్ర ప్రభుత్వ ఉత్తర్వుల జీవో నంబర్ జీవో ఆర్టీ నంబర్ 592 అగ్రికల్చరల్ అండ్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తేదీ 10/7/2025 ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మద్దిపాడు వైస్ చైర్మన్గా నియమించబడినందున మార్కెట్ కమిటీ చట్టములు మరియు నిబంధనల మేరకు నాకు సక్రమించిన అధికారములకు లోబడి ఎటువంటి బంధుప్రీతి కానీ రాగద్వేషాలు కానీ లేకుండా సత్ప్రవర్తనతో రైతు శ్రేయస్సు కొరకు మరియు మార్కెట్ కమిటీ అభివృద్ధికి నా సహాయశక్తుగా కృషి చేస్తానని మనస వాచ కర్మణ దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. రాజేశ్వరి అని నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల జీవం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల జీవో నంబర్ 592 అగ్రికల్చరల్ అండ్ కోఆపరేషన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తేదీ మార్కెట్ డిపార్ట్మెంట్ తేదీ 10/7/25 ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ మధ్యపాడు చైర్మన్ గా నియమించబడినందున మార్కెట్ చట్టములో మరియు నిబంధనల మేరకు నాకు సంక్రమించిన ఈరోజు మనం తీసుకున్న తర్వాత PACS వ్యవసాయ మన సహకార సంఘాలకు కూడా కమిటీలు వేస్తున్నాం. వీటన్నిటికి కూడా ముందు కమిటీలు వేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్య పద్ధతిలో వీటన్నిటిని కూడా బలోపేతం చేసేదానికి మన ప్రభుత్వం కట్టుబడిందని తెలియజేసుకుంటూ రైతు సంక్షేమం కోసం మనం ఉన్నాం. అదేవిధంగా పాల కేంద్రాన్ని అమూలు కట్టబెట్టేశారు. మీ నియోజకవర్గంలోనే మన పాల కేంద్రం. ఆ పాల కేంద్రాన్ని కూడా తెరిపించే ప్రయత్నాలు కూడా ఎమ్మెల్యే గారు మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాకుంటే చాలా 100 కోట్ల పైన అప్పుల్లో పెట్టున్నారు. ఆ దోపిడీని ఎలా అధిగమించాలనే దాని మీద కూడా చూస్తున్నాం. భూముల్ని కూడా ఆక్రమించేటువంటి పరిస్థితులు చేశారు. పాల కేంద్రం భూముల్ని వాటిని కూడా అడ్డుకట్టడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే వాళ్ళ విధ్వంసం విజయ్ కుమార్ గారి మీద దాదాపుగా 2009 నుంచి వస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన అరాచకాలు కాకుండా అభివృద్ధికి సంక్షేమానికి మీ శాసనసభ్యులు గారు కట్టుబడి ఉన్నారు. 14-19లో కూడా ఆనాటి పాలకులు బాధ్యత లేకుండా ఉంటే ఎవరు ఏదో ఒక అభివృద్ధికి కృషి చేసిన విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ మన ప్రభుత్వానికి 5 సంవత్సరాలు ఇచ్చారు. సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో చేశాం. తప్పకుండా చెప్పినటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని పూర్తి చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని మీరందరూ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రాబోయే పంచాయతీ ఎన్నికలు, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఉమ్మడి పాలక మండలి ఏర్పడే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఈరోజు సుపరిపాలన తొలి అడుగులో ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇంటికి వెళ్ళి మనం ఏం చేసామో చెప్పాలి. ఆ ఇంటికి ఇంకేం కావాలో చెప్పాలి. అన్నిటినీ కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ ఈ సుపరిపాలన ద్వారా చెప్పింది చేసుకోవాలి. గత వాళ్ళు ఒట్టడి మాట్లాడుతున్నారు, రీకాల్ బాబు అంటున్నారు. ఎందుకు రీకాల్? ఎందుకు అంటున్నారు అన్నమాట?
ఎందుకు ఏం తప్పు చేస్తే అంటున్నారు? మేము ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అందించినందుక, చెప్పిన మాట ప్రకారం 4,000, 6,000, 10,000, 15,000 మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నందుక, అదేవిధంగా ఆడపడుతులకి బస్సు ఇస్తున్నందుక, అన్నదాత సుఖీభవ 20,000 చేసి అమలుపరుస్తున్నందుక ఎందుకు చేస్తారయ్యా? 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో పెడితే 5,000 మూతేశారు. తొలిదారి కింద మేము అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేసాం. ఈరోజు మళ్ళీ నియోజకవర్గానికి ఒకటి కంపల్సరీ ఉండే విధంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. ఇసుక దోపిడీని అరికట్టే విధంగా ఇసుకని ఉచితంగా ఏటి పక్కన తీసుకొచ్చే విధంగా చేశాం. అదే విధంగా చేస్తే ఇన్ని చేసినటువంటి పరిస్థితులకి మీరు ఏ విధంగా మీరు రీకాల్ అంటారు అర్థం కావట్లా. మీరు రీకాల్ అంటే ప్రజలు 11 చేశారు, 30 ఏళ్ళని విరవీగారు. మీకు రేపు మళ్ళీ 0 తెలుసుకోవడం కోసం మీరు మాట్లాడుతున్నారనే విషయాన్ని కూడా గమనించుకోమని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రజలు మీ పార్టీని మిమ్మల్ని రికాల్ చేస్తున్న విషయాన్ని తెలుసుకోవాలని కోరుకుంటూ, మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రాజేశ్వరి గారికి నేను మరొక్కసారి మరియు పాలక మండలి సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. మీ అందరికీ కూడా ఒక చక్కటి కమిటీని ఏర్పాటు చేసుకున్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు చెప్తూ 2 విషయాలు చెప్తాను. ఏఎంసీ కమిటీ, ఏఎంసీ చైర్పర్సన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి విచ్చేసిన ఎంతో బిజీగా ఉన్న మన మంత్రివర్యులు డోల బార్ల వీరేంద్ర స్వామి గారు వాళ్ళు కూడా కనపడాలి. అయితే నేను ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, ఈ మార్కెట్ కమిటీల ద్వారా మనం అభివృద్ధిని పూర్తి చేయడానికి పాలక మండలిని నియమిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు వాళ్ళలాగా నామినేటెడ్ పదవుల పోట్ల ఈరోజు మనం తీసుకున్న తర్వాత పిఎస్సిఎస్లో వ్యవసాయ మన సహకార సంఘాలకు కూడా కమిటీలు వేస్తున్నాం. వీటన్నిటికి కూడా ముందు కమిటీలు వేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్య పద్ధతిలో వీటన్నిటిని కూడా బలోపేతం చేసేదానికి మన ప్రభుత్వం కట్టుబడిందని తెలియజేసుకుంటూ, రైతు సంక్షేమం కోసం మనం ఉన్నాం. అదేవిధంగా పాలకేంద్రాన్ని అమూలు కట్టబెట్టేశారు. మీ నియోజకవర్గంలోనే మన పాలకేంద్రం, ఆ పాలకేంద్రాన్ని కూడా తెరిపించే ప్రయత్నాలు కూడా ఎమ్మెల్యే గారు మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాకుంటే చాలా 100 కోట్ల పైన అప్పుల్లో పెట్టున్నారు. ఆ దోపిడీని ఎలా అధిగమించాలనే దాని మీద కూడా చూస్తున్నాం. భూముల్ని కూడా ఆక్రమించేటువంటి పరిస్థితులు చేశారు పాలకేంద్రం భూముల్ని, వాటిని కూడా అడ్డుకట్టడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే వాళ్ళ విధ్వంసం విజయ్ కుమార్ గారి మీద దాదాపుగా 2009 నుంచి వస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన అరాచకాలు కాకుండా అభివృద్ధికి సంక్షేమానికి మీ శాసనసభ్యులు గారు కట్టుబడి ఉన్నారు. 14-19లో కూడా ఆనాటి పాలకులు బాధ్యత లేకుండా ఉంటే ఎవరు ఏదో అభివృద్ధికి కృషి చేసిన విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ, మన ప్రభుత్వానికి 5 సంవత్సరాలు ఇచ్చారు. సంవత్సరం అయింది, ఈ సంవత్సరంలో చేశాం. తప్పకుండా చెప్పినటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని పూర్తి చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని మీరందరూ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రాబోయే పంచాయతీ ఎన్నికలు, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఉమ్మడి పాలక మండలి ఏర్పడే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఈరోజు సుపరిపాలన తొలి అడుగులో ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇంటికి వెళ్ళి మనం ఏం చేసామో చెప్పాలి, ఆ ఇంటికి ఇంకేం కావాలో చెప్పాలి. అన్నిటినీ కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ, ఈ సుపరిపాలన ద్వారా చెప్పింది చేసుకోవాలి. గత వాళ్ళు ఒట్టడి మాట్లాడుతున్నారు, రీకాల్ బాబు అంటున్నారు. ఎందుకు రీకాల్? ఎందుకు అంటున్నారు ఆ మాట? ఎందుకు ఏం తప్పు చేస్తే అంటున్నారు? మేము ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అందించినందుక, చెప్పిన మాట ప్రకారం 4,000, 6,000, 10,000, 15,000 మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నందుక, అదేవిధంగా ఆడపడుతులకి బస్సు ఇస్తున్నందుక, అన్నదాత సుఖీభవ 20,000 చేసి అమలుపరుస్తున్నందుక ఎందుకు చేస్తారయ్యా? 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో పెడితే 5,000 మూతేశారు. తొలిదారి కింద మేము అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేసాం. ఈరోజు మళ్ళీ నియోజకవర్గానికి ఒకటి కంపల్సరీ ఉండే విధంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. ఇసుక దోపిడీని అరికట్టే విధంగా ఇసుకని ఉచితంగా ఏటి పక్కన తీసుకొచ్చే విధంగా చేశాం.
అదే విధంగా చేస్తే ఇన్ని చేసినటువంటి పరిస్థితులకి మీరు ఏ విధంగా మీరు రీకాల్ అంటారు అర్థం కావట్లా. మీరు రీకాల్ అంటే ప్రజలు 11 చేశారు, 30 ఏళ్ళని విరవీగారు. మీకు రేపు మళ్ళీ 0 తెలుసుకోవడం కోసం మీరు మాట్లాడుతున్నారనే విషయాన్ని కూడా గమనించుకోమని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలు మీ పార్టీని మిమ్మల్ని రికాల్ చేస్తున్న విషయాన్ని తెలుసుకోవాలని కోరుకుంటూ మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రాజేశ్వరి గారికి నేను మరొక్కసారి మరియు పాలక మండలి సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. నమస్కారాలు. ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. నాకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి బాగా పనిచేసిన వాళ్ళని ఈరోజు ఏదో పదవిలో ఎన్నుకునే విధంగా నాకు కూడా ఒక పాత్ర కల్పించి నేను ఈరోజు చైర్పర్సన్గా మన మండం రాజేశ్వరి గారిని, వైస్ చైర్పర్సన్గా కాజావల్లి కానీ ఇతర డైరెక్టర్లు కానీ వాళ్ళందరినీ ఒక పదవి ఇచ్చినందుకు అందరికన్నా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నాను. సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో మరీ ముఖ్యంగా గట్టిగా తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందరిలో కొంతమంది సెలెక్ట్ చేయాలంటే అది మాకు చాలా కష్టమైన పని. అయినా కానీ ఉన్న పరిస్థితుల్లో న్యాయంగా పార్టీకి బాగా పనిచేసి ఎలక్షన్లో బాగా కష్టపడి నా వాళ్ళని నేను కొంతమందిని, ఎందుకంటే ఇంకా మిగిలిపోయిన వాళ్ళు కూడా చాలామంది, కొంతమంది దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈరోజు నేను ఈ పదవులు ఇవ్వడం జరిగింది. అందుకని అంటే ఇచ్చిన వాళ్ళు అర్హులే, కానీ ఈయనోళ్ళు అర్హులు కాదని నేనైతే అంటం లేదు. పరిస్థితుల ప్రకారంగా వచ్చే అవకాశం ప్రతి ఒక్కరికి న్యాయం కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకటి ఏంటిదంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎంతో ఆశతో ప్రజలు ఆయన ఓటేశారు. 144 సీట్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా రైతులకి బాగా మంచి జరుగుతుందనే ఆశతో వేశారు. అందుకని ఈరోజు ఏఎంసీ చైర్పర్సన్ ఒక మంచి వ్యక్తిని, సమర్థమైన వ్యక్తిని ఇందాక చాలామంది చెప్తా ఉన్నారు. ఏంటని ప్రసాద్ గారు చాలా రోజుల నుంచి తెలుగుదేశం పార్టీకి 82 నుంచి పనిచేస్తూ ఉన్నాడు. అందుకని ఆయన్ని చూసి అలా సతీమణికి ఇచ్చామని నేను కూడా ఎలక్షన్లో చేశాను. నేను బాగానే చేశాను, కానీ ఆమె కూడా చాలా తిరిగింది చేమకుర్తిలో. సో ఆమె కూడా అర్హత ఉందనే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు, ఫార్మర్ ఫ్రెండ్లీ, ఎప్పుడైనా కానీ మంచి దూర చూపుతో అన్ని పనులు చేస్తూ ఉన్నారు. ఈరోజు పోలవరం కానీ అమరావతి కానీ దాని తర్వాత రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయాలు, పాత గవర్నమెంట్లో డ్రిప్ ఇరిగేషన్ కానీ, దాని తర్వాత ఈ కెనాల్స్ పోలవరం నుంచి గోదావరి కృష్ణ అనుసంధానం చేస్తే మాకు కూడా అంటే చీమకుర్తికి మా ఏరియాకి కూడా టైలెంట్ కాబట్టి మాకు కూడా నీళ్లు వస్తాయనే దూర చూపుతో ఆయన చేస్తూ ఉన్నాడు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలా. అదే కాకుండా చాలామంది మాట్లాడారు కానీ ఒక విషయం మర్చిపోయారు. బర్లీ టొబాకో ఆయన ప్రత్యేకంగా ఫార్మర్స్ని ఆదుకున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు బర్లీ టొబాకో ప్రభుత్వం ఆదుకున్నది లేదు. అయినా కానీ ప్రజల మీద ప్రేమతో, రైతుల మీద ప్రేమతో ఈరోజు మొదటిసారిగా ప్రభుత్వం బర్లీ టొబాకోని ఆదుకొని ఈరోజు చాలామంది రైతులకి నేను గమనించింది అంటే బర్లీ టొబాకో చాలా చిన్న రైతులు వేశారు, చాలామంది ఎస్సీలు బీసీలు కూడా వేశారు. ఈరోజు వాళ్ళకి ఎంతో సహాయం చేసినది మనం గుర్తుపెట్టుకోవాలి. రాబోయే కాలంలో కూడా ఇంకా చాలా చేస్తారని నేను అనుకుంటున్నాను. సూపర్ 6 ఇందాక ఎంపీ గారు మన బాలయ్య బాబు గారు అంటే బాలాజీ గారు చెప్పారు ఏమని, అన్ని పనులు సూపర్ 6 చేశారు. ఈ ఒక సంవత్సరంలో కూడా ఏంటిది తల్లికి వందనము, 4000 పెన్షను, దాని తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు, అతి త్వరలోనే ఫ్రీ బస్సు, దాని తర్వాత ఇంకా తొందరలోనే రైతులకి 20,000 రూపాయలు ఇవన్నీ ఇస్తున్నారు. ఇది మొదటి సంవత్సరంలోనే చేశారనే విషయము మీరు గుర్తుపెట్టుకోవాలి. తొలి అడుగులోనే ఇవన్నీ చేశారు. ఇంకా చాలా అడుగులు ఉన్నాయి, ఇంకా అన్నీ చేయబోతున్నారు అనేది మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ఏఎంసీ చైర్పర్సన్కి అందరికీ, మా డైరెక్టర్కి అందరికీ నా వంతు సహాయము, అండదండలు, నా కోఆపరేషన్ పూర్తిగా ఉండి వీళ్ళకు రైతులకు చేసే మంచి పనులన్నింటిలో హలో ఈరోజు మద్దిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన ఒంగోలు శాసనసభ్యులు
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ దామచంద్ర జనార్దన్ గారు వారి ప్రమాణ స్వీకారానికి విచ్చేసి ఉన్నారు. కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మన రాజేశ్వరి గారు ఏఎంసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయటం, అదేవిధంగా మన ప్రసాద్ గారు కూడా ఎప్పటి నుంచో పార్టీలో చీమకుర్తి మండలంలో ఉండి పార్టీకి ఒక కమిట్మెంట్గా ఎప్పుడూ పార్టీ కష్టాల్లో ఉన్నా కూడా సుఖాల్లో ఉన్నా కార్యకర్తలకి అండగా ఉంటూ అలాంటి వ్యక్తుల్లో మన ప్రసాద్ గారు ఒకరు. ప్రసాద్ గారు చేసిన సేవలను గుర్తించి ఈరోజు పార్టీ కూడా వాళ్ళ మిస్సెస్కి, ఎందుకంటే ఓసీ మహిళ వచ్చింది కాబట్టి రిజర్వేషన్లో వాళ్ళ మిస్సెస్కి రాజేశ్వర్ గారికి ఈరోజు చైర్మన్గా ఇవ్వటం మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా కమిటీ కూడా ఏదైతే బాడీ ఉందో వైస్ చైర్మన్ అవ్వచ్చు, డైరెక్టర్లు అవ్వచ్చు, అందరూ కూడా తెలుగుదేశం పార్టీని కనిపెట్టుకొని తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి తెలుగుదేశం పార్టీ కోసం జైలుకి వెళ్ళి కేసులు పెట్టించుకొని అలాంటి వాళ్ళను గుర్తించి ఈరోజు కమిటీ కూడా ఫామ్ చేశారు. అలాంటి కమిటీ ఈరోజు చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ మార్కెట్ యార్డ్ని బాగా డెవలప్ చేయాలి. డెవలప్ చేసి ఉండే దాంట్లో ఖచ్చితంగా మన టైంలో ఏం చేసామనేది మాత్రం ఇంపార్టెంట్. నేను ప్రసాద్ కూడా ఒకటే చెప్పేది, అవకాశం అనేది ఓసారి వస్తుంది. సర్పంచ్ అవ్వచ్చు, ఎంపీటీసీ అవ్వచ్చు, జెడ్పీటీసీ అవ్వచ్చు, ఎవరైనా సరే. కానీ అవకాశాన్ని మనకు ఉండేటప్పుడు మనం ఎంత కష్టపడ్డాం, దాన్ని ఎంత డెవలప్ చేశాం అనేది మాత్రం ఇంపార్టెంట్. కాబట్టి మా పూర్తి సహకారం ఇప్పుడు ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏఎంసీని డెవలప్ చేయండి, రైతులని ఆదుకోండి, రైతుల పక్షాన ఉండండి, పార్టీని కూడా కేడర్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటా మంచి పేరు ఏఎంసీ దాంట్లో రావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. కాబట్టి తప్పకుండా వాళ్ళు, ఎందుకంటే ఇప్పటోళ్ళు కాదు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళకి అన్నీ కూడా తెలుసు. తప్పకుండా కూడా మంచి పేరు ఏఎంసీకి వస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా మా ప్రోత్సాహంతో ఎప్పుడు కూడా మాకు ఏ అవసరం ఉన్నా కూడా మా సహకారాలు ఎప్పుడు ఉంటాయి. ఇటు విజయ్ కానీ మేము కానీ తప్పకుండా పూర్తిగా బాగా డెవలప్ చేసి ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి మనము గత 5 సంవత్సరాలుగా 2018 తర్వాత మనము ఏ విధంగా రాక్షస ప్రభుత్వం చూసాం. బాలాజీ గారు చెప్పారు, చైర్మన్ గారు, అటువంటి రాక్షస ప్రభుత్వం తర్వాత మన మంచి ప్రభుత్వం వచ్చింది. ఒకటే విషయం నేను చెప్తాను, మనకి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రాక్షస ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత చక్కటి మనకి అగ్రికల్చర్ కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, ఎన్ని నిధులు ఉన్నా మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత మనకి ఏమీ చేతిలో డబ్బులు లేవు. 13 లక్షల గత సంవత్సరం 2024లో మీరందరూ ఓటు వేసి అటు బీజేపీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీతో కలిసిన కూటమిని మీరు వెన్నుకుని ఒక మంచి ప్రభుత్వాన్ని మీరు కోరుకున్నారు.
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంతో ఈ మంచి ప్రభుత్వం ఏర్పాటైంది. మంచి ప్రభుత్వం ఏర్పాటైంది. కానీ ఇందాక నేను చెప్పినట్టు చూస్తే ప్రభుత్వం ఏమైనా చేయాలన్నా సూపర్ 6 అని మనం అప్పుడు ఆ రోజు హామీలు ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు. 13 లక్షల కోటి రూపాయల అప్పులు మనకు ఉండినాయి. మరి అన్నదాత సుఖీభవకి డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తాం అని అందరూ నిరుత్సాహపడ్డారు అప్పుడు. కానీ మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే అన్నదాత సుఖీభవ అమౌంట్నే పెంచారు. 10,000 నుంచి ఎంతకు పెంచారు? ఇక్కడ రైతులు లేరా? ఎంతకు పెంచారు? డబుల్ చేశారు, 20,000 చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొంత వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంత వస్తుంది, రెండు రెట్లు పెంచి ఇస్తా ఉన్నారు. అదేవిధంగా మనం అందరం చూసాం, ఒక సంక్షోభం చూసాం ఈ మధ్యకాలంలో. పొగాకు రైతన్నని ఆదుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎన్నడూ జరగలేదు చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇది జరగలేదు. ఎవరైతే కంపెనీలు మీతోని బాండ్లు రాయించుకున్నారో వాళ్ళు బోర్డులు తిప్పేసి మాయమైపోయారు. 1,22,000 ఎకరాల భూమి బాపట్ల జిల్లాలో గత సంవత్సరంలో పండిస్తే ఇప్పుడు 4,75,000 ఎకరాల పొగాకు పండించారు. మరి ఇంతమందికి డబ్బులు ఎక్కడి నుంచి ఇవ్వాలి? అయినా మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పెద్ద మనసు చేసుకుని ఆ రైతులందరినీ ఆదుకోవడానికి వాళ్ళకి ఆ పొగాకు కూడా సేకరణ చేయడం మొదలుపెట్టారు. మరి ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే చాలా ఉంటాయి. ఆఖరిగా ఏంటంటే P4 అనే కాన్సెప్ట్తో అసలు మొత్తం ప్రపంచంలో ఎక్కడ లేని కాన్సెప్టు P4. మన గ్రామంలో ఉన్నా కానీ, మన మండలంలో కానీ, మన జిల్లాలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన వాళ్ళు NRIs అమెరికాలో ఉన్నా కానీ, మన సొసైటీలో ఉన్న పైన ఉన్న ధనికులు కానివ్వండి, అదృష్టంగా కొంచెం పైకి వెళ్ళిన వాళ్ళు 10% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన సొసైటీలో అట్టడుగున ఉన్న 20% మందిని ఆదుకోవాలి. ఆదుకుని వాళ్లకు కూడా ఒక అవకాశం కలిగించాలన్న ఒక బ్రహ్మాండమైన ఆలోచన మన ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి రావడమే కాకుండా, ఆయన అమలుపరచడమే కాకుండా వచ్చి డైరెక్ట్గా మన చిన్నగంజాం పక్కనే ఉన్న చిన్నగంజాం మండలంలో పెద్దగొల్లపల్లిలో వచ్చి ఆ స్కీమ్ని లాంచ్ చేశారు. ఇప్పుడు ఆ స్కీమ్ని అందరూ మొత్తం దేశమంతటా అందరు ముఖ్యమంత్రులు స్టడీ చేస్తున్నారు. నేను చెప్తున్నాను, 3 నెలలు 6 నెలలు అందరు ముఖ్యమంత్రులు వచ్చి మన రాష్ట్రానికి వచ్చి ఈ స్కీమ్ ఏంటి అని స్టడీ చేస్తారు. వాళ్ళు కూడా అక్కడ చేస్తారు. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం, మీ గద్దులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 దాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 దాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 దాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 దాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్న